చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అని. సో, నేను స్టిచ్చింగ్ బాగా చేయొచ్చు, ఫిట్టింగ్స్ బాగా ఇవ్వచ్చు అని చెప్పి ఫ్యాషన్ డిజైనింగ్‌లో జాయిన్ అయ్యాను. కానీ తర్వాత అక్కడికెళ్ళాక తెలిసిందేంటంటే, మాస్టర్స్ చేసేది గూడా టైలరింగ్ అది. కంప్లీట్‌గా వాళ్ళు అందాజతో వెళ్ళిపోతారు. కానీ ప్యాటర్న్ మేకింగ్‌లో హాయ్! నా పేరు స్వాతి రెడ్డి. నేను బోడుప్పల్ నుంచి వచ్చాను. 4 ఇయర్స్ నుంచి నేను బొటిక్ రన్ చేస్తున్నాను. నా బొటిక్ నేమ్ ఎస్ఆర్ డిజైనర్ స్టూడియో బోడుప్పల్లో ఉంది. 4 ఇయర్స్‌లో నేను చాలామంది మాస్టర్స్‌ని చేంజ్ చేశాను. కటింగ్, ఫిట్టింగ్స్ సాటిస్ఫాక్షన్ లేవు. మంచి మంచి ఫ్రెండ్స్, క్లయింట్స్‌ని నేను వదులుకున్నాను ఫిట్టింగ్స్ బాగా రావట్లేదు అని చెప్పి. సో, ఎంతమంది మాస్టర్స్ దగ్గరికెళ్ళినా ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్. ఫిట్టింగ్స్ ఎవరు సరిగ్గా ఇవ్వట్లేదు. బేసికల్‌గా నేను ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్‌ని. చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అని. సో, నేను స్టిచ్చింగ్ బాగా చేయొచ్చు, ఫిట్టింగ్స్ బాగా ఇవ్వచ్చు అని చెప్పి ఫ్యాషన్ డిజైనింగ్‌లో జాయిన్ అయ్యాను. కానీ తర్వాత అక్కడికెళ్ళాక తెలిసిందేంటంటే, ఓన్లీ డిజైనింగ్ మాత్రమే నేర్పిస్తారు. కటింగ్, ఫిట్టింగ్ వాళ్ళు నేర్పించరు అని చెప్పి. తర్వాత సరే ఎంతో వచ్చింది కదా! ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను కదా! బొటిక్ స్టార్ట్ చేద్దామని చేశాను. కానీ బొటిక్‌లోకి వెళ్ళిన తర్వాత, బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మాస్టర్స్‌ని చూస్తూ ఉంటే, ఆల్టరేషన్స్ చూస్తూ ఉంటే చాలా లాస్ కూడా అయ్యాను 4 ఇయర్స్‌లో. తర్వాత నేను సార్ దగ్గరికి వచ్చిన తర్వాత కటింగ్, ఫిట్టింగ్ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా నేనే కటింగ్, ఫిట్టింగ్ చేసుకున్నాను. బేసిక్‌గా ఇంతకుముందు నాకు ఈ స్టిచ్చింగ్ ఇవన్నీ పెద్ద తెలిసేది కాదు. ఓన్లీ డిజైనింగ్ మీదనే ఫోకస్ చేసేదాన్ని. కస్టమర్స్ చాలా ఆల్టరేషన్స్ వచ్చేవి. ప్రతి కస్టమర్ వచ్చి ఇలా ఆల్టరేషన్ ఉంది అని చెప్తే నేను ఏం చేయలేకపోయేదాన్ని. మాస్టర్స్‌ని అడిగితే అలాగే వస్తది మేడం అని నాకే ఉల్టా చెప్పేవాళ్ళు. సరే నాకు తెలీదు కదా! ఇంకా లైట్ తీసుకొని సరే మేడం సారీ ఇంక నేనేం చేయలేను. ఇది ఇలాగే వస్తదంట అని చెప్పేదాన్ని. ఇప్పుడు నేను కమాండ్ చేయగలుగుతున్నాను. అది అలా రాదు. ఇది ఇలా చేయొచ్చు అని నేనే చెప్పగలుగుతున్నాను. ఆ కాన్ఫిడెన్స్ చాలా వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఒక 10 బ్లౌజెస్ వస్తే ఒక 4 బ్లౌజెస్ మాస్టర్‌కి ఇచ్చి ఒక 5 బ్లౌజెస్ నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ కస్టమర్స్ ఎవరినైతే నేను వదులుకున్నానో ఫ్రెండ్స్‌ని వాళ్ళందరికీ కాల్ చేసి నేను మళ్ళీ రమ్మని నేనే స్టిచ్ చేస్తాను. మీరు హ్యాపీగా రావచ్చు అని చెప్తున్నాను. సో, ఫిట్టింగ్స్ అయితే చాలా ఎక్సలెంట్‌గా వస్తాయి. అండ్ టైలరింగ్‌కి, ప్యాటర్న్ మేకింగ్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. మాస్టర్స్ చేసేది గూడా టైలరింగ్ అది. కంప్లీట్‌గా వాళ్ళు అందాజతో వెళ్ళిపోతారు. కానీ ప్యాటర్న్ మేకింగ్‌లో ప్రతీది 1/4, 1/8 ప్రతీది చిన్న చిన్న ఇంచెస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మనకు నేర్పిస్తారిక్కడ. ప్రతీది మనం ఫోకస్ జేయొచ్చు. దేన్ని మిస్ జేయలేం. కరెక్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్ వస్తాయి ఇక్కడికొస్తే. అసలు నేను చేయగలుగుతానా ఇదంతా? నాతో అయితదా? స్టిచ్చింగ్ చేయాలి అంటే భయమేస్తుండే నాకు. కటింగ్స్ జేయాలి అంటే భయమేస్తుండే. నేను చేయలేనేమో అని అనిపిస్తుండే. ఓన్లీ డిజైనింగ్ చేశాను గదా! చాల్లే ఇలా రన్ చేద్దాం. మాస్టర్స్ ఉన్నారు కదా! వాళ్ళు చూసుకుంటారులే చాల్లే అని చెప్పి వదిలేసుకున్నాను మధ్యలో. కానీ పింట్రెస్ట్‌లో దాంట్లో దీంట్లో డిజైన్స్ చూస్తుంటే అసలు ఇంత బాగా ఎలా వస్తాయి? ఇంత ఫిట్టింగ్స్ ఎలా వస్తాయి? అన్న ఒక డౌట్ నాలో ఎవ్రీ టైమ్ ఉంటుండే. ఇక్కడికి ఎన్ఐఎంటీకి వచ్చిన తర్వాత నేనది చాలా సాటిస్ఫై అయ్యాను. పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్స్ వస్తున్నాయి ఇప్పుడు నాకు. ఐయామ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ కేవీ సార్.